హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. బతుకమ్మ కుంట విషయంలో హైడ్రా కమిషనర్ తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తున్నారని ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆరోపించారు. అమర్పేట్లోని భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీలో గల పార్కులను కబ్జా చేసిన మాజీ ఎంపీ వి హనుమంతరావు చెర నుంచి వాటిని రక్షించాలని డిమాండ్ చేశారు. కమకుంట అనే పేరుతోటి మా 563/1 సర్వే నంబర్లో అంబర్పేట్ సర్వే నంబర్లో పెట్టిన ల్యాండ్ పైన ఏదైతే మా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తప్పుడు సమాచారం మీడియాకి ఇస్తున్నారో, మీడియాలో అంత తప్పుడు సమాచారం వస్తుందో దాన్ని ఖండిస్తూ ఇవాళ ప్రజల ముందుకు మరి తిరిగి దాన్ని నిజాలు తీసుకురావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఒరిజినల్ గా ఈ ల్యాండ్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాము, ఇది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్, మాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కింద ఉంది. దాని పొజిషన్ నాకు ఆల్రెడీ డెలివరీ చేసినారు 2002లో. అయితే మొన్న నవంబర్లో దాంట్లో కాపాడుతూ వచ్చినారు. మా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ నడుస్తుంది కనుక దాంట్లో పెండింగ్ ఉంది. ఈ లోపల నవంబర్లో నన్ను హౌస్ అరెస్ట్ చేసి 13 తారీఖు నాడు హైడ్రా ప్రోద్బలంతో మన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు నన్ను హౌస్ అరెస్ట్ చేసి హైడ్రా మొత్తం ఎక్విప్మెంట్ ని నా భూమిలోకి 531లోకి చొచ్చుకొని వచ్చి చదువు ఉన్న ల్యాండ్కి తవ్వడం స్టార్ట్ చేసేది, అంటే చెట్ల కింద తీయడం. దానికి ఇమీడియట్ మేము హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి 14 తారీఖు నాడు హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. ఆ స్టేటస్ కో ఇచ్చినా కానీ వాళ్ళు అలాగే పొదలు అవన్నీ తవ్వడం కంటిన్యూ చేసినారు. దానిపైన కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది.